హలో గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ శశివర్ధన్ జంజరాల. నేను టీఎక్స్ హాస్పిటల్ బంజారా హిల్స్లో ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనము బ్లడ్ ప్రెషర్ గురించి మాట్లాడుకుందాము. బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి, బీపీ అంటే ఏంటి, దానికి సంబంధించిన మాత్రలు ఏమి వాడాలి అనేది. సో సామాన్యంగా అందరికీ తెలిసిందే బ్లడ్ ప్రెషర్ మాకు ఎక్కువ ఉంది, కొంతమంది హై బీపీ, కొంతమంది లో బీపీ అంటారు, కొంతమంది సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉందంటారు, కొంతమంది డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉందంటారు. సో వీటిలలో కొన్ని టైప్స్ ఉంటాయండి. మీరు ఎక్కడైతే మెజర్ చేస్తున్నారో అది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఫస్ట్ రీడింగ్ ఇన్ హాస్పిటల్ రీడింగ్ ఉందనుకోండి, అది మిమ్మల్ని డైరెక్ట్గా హైపర్ టెన్షన్ డయాగ్నోస్ చేయడానికి ఉండదు. ఈవెన్ అంటే స్టాండర్డ్ కట్ ఆఫ్ లైన్స్ ఏముంటాయంటే 130/85, అది ఇంట్లో చెక్ చేసుకునే బ్లడ్ ప్రెషర్, హోమ్ బ్లడ్ ప్రెషర్, అంబులేటరీ బ్లడ్ ప్రెషర్ అంటారు. అంటే మల్టిపుల్ రికార్డింగ్స్ తీసుకుంటారు, ఒక కప్ పెట్టి ఉంటుంది, మల్టిపుల్ రికార్డింగ్స్ తీసుకుంటారు. తీసుకున్నదాన్ని దాని యావరేజ్ తీస్తే మీకు 130/85 కంటే ఎక్కువ ఉందనుకోండి, దెన్ యు ఆర్ డయాగ్నోస్డ్ యాజ్ అన్ హైపర్టెన్సివ్. సో ఇది స్టాండర్డ్ గైడ్ లైన్స్. అలా కాకుండా మీరు సమ్ టైమ్ ఏదో పని మీద హాస్పిటల్కి వచ్చారు అండ్ సడన్గా మిమ్మల్ని చెక్ చేశారు, బీపీ చెక్ చేస్తే సడన్గా ఆ బీపీ 140-150 వచ్చింది, దెన్ యు ఆర్ నాట్ డయాగ్నోస్డ్ యాజ్ అన్ హైపర్టెన్సివ్. అంటే మీరు హైపర్టెన్సివ్ ఉన్నట్టు కాదు, మీకు హై బీపీ ఉన్నట్టు కాదు. ఆ మొమెంటరీ ఎక్కువ వస్తుంది. అంటే బీపీని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. మీరు వాక్ చేసిన తర్వాత ఇమీడియట్లీ బీపీ చెక్ చేసినా, మీరు క్రాస్ లెగ్స్ వేసుకొని బీపీ చెక్ చేసినా, అండ్ మీరు పడుకున్నప్పుడు బీపీ వేరే ఉంటుంది, నిల్చున్నప్పుడు బీపీ వేరే ఉంటుంది, అండ్ మీరు ఫుడ్ తిన్న తర్వాత బీపీ వేరే ఉంటుంది, కాఫీ తాగిన తర్వాత బీపీ వేరే ఉంటుంది, టీ తాగిన తర్వాత బీపీ వేరే ఉంటుంది. సో ఐడియల్ ప్రోటోకాల్ ఎలా ఉండాలి అంటే, మీకు బీపీ ఉందా లేదా, కంట్రోల్ ఉందా లేదా అని తెలియాలి అంటే దెర్ ఈజ్ వన్ మెథడ్. ఏం చేయాలి అంటే, ప్రిడామినెంట్లీ రైట్ హ్యాండ్కి 3 times బీపీ చెక్ చేసుకోండి. ఫస్ట్ రికార్డింగ్ చేసిన తర్వాత డిఫ్లేట్ చేసేస్తాం కఫ్, ఆటోమేటిక్ అయినా పర్లేదు. అండ్ దాని తర్వాత ఒక 1 minute బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇంకొకసారి ఇన్ఫ్లేట్ చేయండి, మళ్ళీ ఆగిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇన్ఫ్లేట్ చేయండి. టోటల్ 3 రికార్డింగ్స్ వచ్చాయి కదా, ఆ 3 రికార్డింగ్స్లో ఫస్ట్ రికార్డింగ్ని డిస్కార్డ్ చేయండి. దాన్ని తీసుకోకుండా సెకండ్ అండ్ థర్డ్ రీడింగ్కి యావరేజ్ ఏదైతే తీసుకుంటామో అది మీ ఐడియల్ బీపీ, అది మీకు ఎగ్జాక్ట్లీ బ్లడ్ ప్రెషర్ అన్నట్టు. సో ఆ బ్లడ్ ప్రెషర్ మరి ఏ టైమ్ ఆఫ్ డేలో మెజర్ చేయాలి? ఐడియల్లీ తినకముందు. ఎనీవే మీన్స్ పొద్దున్న లేచిన తర్వాత, బిఫోర్ వాక్, అంటే ఏదైతే వాకింగ్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, జస్ట్ రిలాక్స్గా ఉన్నారు, సండే కూర్చొని ఉన్నారు, బ్రేక్ఫాస్ట్ చేసే ముందు 3 రికార్డింగ్స్ తీసుకోండి. ప్రిఫరబుల్లీ రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ చెక్ చేయండి. దాంతోపాటు హార్ట్ రేట్ కూడా చెక్ చేయండి. ఒకవేళ అవన్నీ చెక్ చేయలేము, వీలు అవ్వకపోతే ఓన్లీ అట్లీస్ట్ రైట్ హ్యాండ్ కన్నా 3 రికార్డింగ్స్ తీసుకోవాలి. అలా అట్లీస్ట్ వారానికి 3 సార్లు మీరు రికార్డ్ చేసి పెట్టుకుంటే మీ ఎగ్జాక్ట్ బీపీ ఎంత అనేది తెలిసిపోతుంది.